ఇంతకు మునుపు మీరు కార్పొరేట్ కంపెనీస్లో ఎంతో ఉన్నతమైన పదవులని ఎంతో అద్భుతంగా సమర్థవంతంగా కార్పొరేట్ రంగంలో రాణించారు. అద్భుతంగా మీరు బిజినెస్ చేశారు. ఇప్పుడు మీకు ఏ సంపాదన లేదు. ఉంది. ప్రస్తుతం నేను 2 కంపెనీలకి అడ్వైజర్గా ఉంటున్నా. అవునా? ఒకటి డెన్మార్క్ బేస్డ్ కంపెనీ కాల్డ్ యాజ్ బ్లూ టౌన్. ఓకే. అలాగే మొన్ననే రీసెంట్గా టెక్సాస్ బేస్డ్ కంపెనీ కూడా బిజినెస్ అడ్వైజర్గా ఉంటున్నాను. అది టెక్సాస్ బేస్డ్, హైదరాబాద్లో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది. ఓకే. ఈ 2 కంపెనీలకి నేను బిజినెస్ అడ్వైజర్గా ఉంటున్నా. అంటే నేను పొద్దున్న 9 నుంచి సాయంకాలం 8 వరకు పని చేయక్కర్లా. ఓకే. సమయము మన చేతిలో ఉంది. ఓకే. ప్రాజెక్ట్ పరంగా మనం పనిచేయాలి. అందువలన ఆ యొక్క ఏమంటారు కాస్టులు, ఆ శాలరీస్, వాట్ ఎవర్ ఈజ్ దట్ రెమ్యూనరేషన్ ఈజ్ యూజింగ్ ఫర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ మోర్ వర్క్. ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, మీ వైఫ్ వసంత శాస్త్రి మేడం ధ్యాన ప్రచారం చేస్తున్నారు, మీ పిల్లలు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, పైగా మీరు సంపాదించే సంపాదన, ఇప్పుడు మీరు 2 కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు, ఈ 2 కంపెనీలలో వచ్చేటువంటి డబ్బును కూడా ధ్యాన ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు, రైట్? అసలు మీకేమొస్తుంది? పెంచితే పంచబడతావు. ఓకే. అది అందరిలోనూ అదే డిఎన్ఏ. ఓకే. మొన్న మీరందరూ తెలుసు మ్యారేజ్ అయింది. అందరూ మా బ్రదర్ ఇన్లా కూడా చెప్పున్నారు మ్యారేజ్ ఎట్టా జరగాలి అంటే మహాయోగ్ జాన్కుంలో పెళ్లి చేద్దామన్నాం. అంతే. 2 in 1. మహాయోగ్ జాన్కుం స్టేజ్ ఈజ్ పిఎస్ఎస్ఎం స్టేజ్ అండ్ పత్రి సార్ ఈజ్ దేర్, ఆల్ మాస్టర్స్ ఆర్ దేర్. అయిందా లేదా? యా, ఆల్ ఇన్ 1. దాని తర్వాత ఒక స్మాల్ ఈవెంట్లా ఢిల్లీలో జరిపాం. అది కూడా ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్. ఓకే. సో ఏమీ అట్టహాసాలు పోకుండా ఆడపిల్ల పెళ్ళి అంటే ఇది మినిమం చేయొచ్చు, ఇలా చేయొచ్చు అన్న ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. పత్రి సార్ మొన్న లుధియానాలో అడుగుతున్నప్పుడు ఈ జరిగినటువంటి మ్యారేజ్ జరిగినటువంటి వేలో ఎట్లా జరిగిందో కూడా చెప్పడం జరిగింది. ఫోటోలు చూపించుకున్నారు. అంటే ఫోటోలు లేవు సార్. అదేం స్వామి ఫోటోలు లేకుండా పెళ్ళి ఏంటి అని అన్నారు. సార్ ఫోటోలు ఎందుకు సార్, ఇక్కడ ఉంది కదా సార్ ఫోటోలన్నీ కూడా, ఈ కెమెరాని మించిన కెమెరా లేదు సార్ అంటే అప్పుడు 2 ఫోటోలు ఉన్నాయి చూపించాను సార్. చాలా తీరి ఎక్కువైపోయింది, చూపించి ఫోటో అన్నారు. విషయం జస్ట్ యాజ్ ఏ జోయల్గా చెప్తుంది ఏంటంటే ఆ ఈవెంట్ జరిగినప్పుడు విపరీతమైనటువంటి వర్షం, 20 సంవత్సరాలలో ఎప్పుడూ జరగనటువంటి వర్షం, తడిసిన బట్టలతో పెళ్లి జరిగింది. వచ్చిన వాళ్ళు ఎంత ఆనందించి వెళ్ళారంటే నా భూతో భవిష్యత్ సార్ ఇప్పుడు యూజ్ చేయొద్దంటారు. నా భూతో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది అంతే. నా భవిష్యత్ నెవర్ యూ యూజ్. నీ చేతిలో ఉందా భవిష్యత్? లేదు. లేదు. నా భూతో నా దట్స్ ఆల్, ప్రజెంట్ దట్స్ ఆల్ జరిగింది. సో అలాగా ఆ ఈవెంట్ జరిగిన ప్రతి వాళ్ళు ఫోన్, సార్ ఇదేంటి సార్ ఇట్లా పెళ్లి చేస్తారన్న విషయం తెలిసింది. 4 ఐటమ్స్ ఏంటి సార్, ప్రతి ఐటమ్ 40 ఐటమ్లు పెడితే తినేది అంతేగా, ప్లేట్లో తినేది. ప్లేట్లో 40 ఐటమ్లు తినరుగా, 4 ఐటమ్ వేసుకుంటారుగా, 4 ఐటమ్లు మంచివి పెడతారు, 4 తినేటట్టు. సో అలాగా వాళ్ళు ఎంతో ఆనందించారు. సో నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు సార్ చెప్పాడు, అందుకే వచ్చింది నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి పెళ్ళి. మీరు ధ్యాన ప్రచారానికి లక్షలు ఖర్చు పెడుతూ మీ పెద్దమ్మాయి పెళ్ళికి ఇంత సింపుల్గా మ్యారేజ్ చేశారా? చాలా, అందుకని ఏం కావాలి. మా చుట్టాలందరూ వచ్చారు. ఓన్లీ వాళ్ళ క్లియర్ ఒకటే, మెడిటేషన్ చేస్తారా, ఇది ఆపర్చునిటీ ఇస్తున్నాం రావడానికి. మెడిటేషన్ చేస్తే నేను ఎవరికి వెడ్డింగ్ కార్డ్ కొట్టించలేదు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్, దట్టు రిటర్న్ బై అలేఖ్య అండ్ నమన్ ఓన్లీ. వెన్యూ ఇక్కడ రండి, నువ్వు నావాడు నేను నువ్వు ఒకటే అనుకుంటే నేను వేరే ఇన్విటేషన్ ఇవ్వను. ఫోన్ నేను ప్రోగ్రామ్కైనా ఫోన్ చేసి పిలుస్తాను, కానీ ఏదైనా పత్రిక ప్రోగ్రామ్ అంటే ఈ విషయంలో అస్సలు పిలవలేదు. ఎవరు నా వాళ్ళు, ఎవరు మన వాళ్ళు, ఎవరు మన సోల్ గ్రూప్ అయితే వాళ్ళే వస్తారు, లేని వాళ్ళు రారు. అంత జరిగింది. 250 మంది వచ్చారు. వాట్ ఎల్స్ ఈజ్ నీడెడ్? ఆల్ పిరమిడ్ మాస్టర్స్, ఓన్లీ 50 పీపుల్, ఓన్లీ రిలేషన్స్ 60 పీపుల్, 50-60 పీపుల్. వచ్చిన వాళ్ళందరికీ కూడా క్లియర్గా మెడిటేషన్ చేయించాం. ఆ రోజు ఫుల్ మూన్, తాళి కట్టే టైం అప్పుడు, ఫేరే అప్పుడు కూడా 10 నిమిషాలు మెడిటేషన్ చేయించాం. స్టార్టింగ్ ముందు, జయమాల ముందు మెడిటేషన్ చేయించాం. వాట్ ఎల్స్ యూ వాంట్? మీ జన్మ ప్రణాళిక పట్ల మీరు ఎంత ఎరుకతో ఉన్నారో ఈ ఒక్క సందర్భం అర్థమవుతుంది. గ్రేట్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆనంద్ బాబు, మీరందరూ చాలా గ్రేట్ మాస్టర్ సార్. మీరు ఎంతో వర్క్ చేశారు.
మీరు అలా చేయబట్టే మేము వీఆర్ ఎంజాయింగ్ ది క్రీమ్. మీరు 15-20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మేము నిన్న Yeah. సో అట్లాగా వీఆర్ లేట్ బట్ నాట్ లేటెస్ట్. సో మీరందరూ కష్టపడబట్టి మేము ముందున ఇట్లా ఎంజాయ్ చేయగలుగుతాం ఫ్రూట్స్ ఆఫ్ ది మెడిటేషన్. బట్ మీ లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్, మీరు చెప్పే ప్రతి అనుభవం చాలా కదిలించేస్తుంది, లోపల ప్రతి మనిషిని ఆలోచింపజేసేలా చేస్తుంది. ఏ ఫాదర్ అయినా సరే తన కూతురు కానీ తన కొడుకు కానీ మ్యారేజ్ని అంగరంగ వైభవంగా చేయాలి, లేకపోతే కొన్ని థింగ్స్ ఉంటాయి లోపల. మీరు మీ పెద్ద కూతురైన అలేఖ్యని ఒక మాస్టర్ లాగా తన పర్పస్ తను చేసుకుంటోంది, ఇంట్లో ఉంటోంది, అందరం కలిసి సమిష్టిగా మేము ఒకళ్ళకొకళ్ళం పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటున్నాం. డైరెక్ట్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ ఎగ్జాంపుల్తోనే మీరు ఎంత మీ ఆత్మ ప్రణాళిక పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థమవుతుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ యూ షేర్డ్. థ్యాంక్ యూ.